నమస్కారం. మ్యాథమెటిక్స్ మెథడాలజీకి స్వాగతం. ఈ శీర్షికలో మీరు బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాల గురించి నేర్చుకోబోతున్నారు. దీన్ని మనం మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ మ్యాథమెటికల్ టీచింగ్ అంటాం. ఇక్కడ మీకు స్లైడ్లో చూపిస్తున్నటువంటిది ఆ గణిత ఉపాధ్యాయుడు ఏ పద్ధతిలో చెప్పాలి అనేటువంటి ఆలోచిస్తున్నాడు. నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్ కెరియర్ కూడా. అంటే ఒక్కొక్క పాఠ్యాంశానికి ఒక్కొక్క బోధనా వ్యూహాన్ని, బోధనా పద్ధతిని ఉపయోగించవలసి ఉంటుంది. అన్ని పాఠ్యాంశాలని ఒకే రకమైనటువంటి బోధనా పద్ధతిలో బోధించటం చాలా కష్టం. మనకు ఒక నిర్దిష్టమైన ఒక పాఠ్యాంశం తీసుకుంటే ఆ నిర్దిష్టమైన పాఠ్యాంశ బోధనకు ముఖ్యంగా ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, ఏ బోధనోపకరణ సామగ్రిని వాడాలి, ఏ బోధనా వ్యూహాలను ఉపయోగించాలి అనేటువంటిది చాలా క్లిష్టతరమైనటువంటి అంశం. వీటి గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఈ అంశాల్లో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, పూర్వం గురుకులాలు ఉండేవి. ఈ గురుకులాల్లో గురువు వద్దకు విద్యార్థులు వెళ్ళేవాళ్ళు. విద్యార్థులు గురువు చెప్పినటువంటి అంశాలని వల్లెవేసేవారు. వల్లెవేసి ఆ అంశాలని పునశ్చరణ చేసుకునేవాళ్ళు. ఇలా పునశ్చరణ చేసుకుని ఆ అంశాలనే తను చెప్పటం అనేటువంటిది జరిగేది. కేవలం పునశ్చరణ, ఇప్పుడు వేదాలు తీసుకుందాం. వేదాలను వల్లెవేసేవారు. వేదాలని కంఠస్థ పెట్టి చెప్పేవాళ్ళు అనమాట. వాటి భావాలని కొంతమంది చెప్పేవాళ్ళు, వాటి యొక్క ఉపయోగాన్ని కొంతమంది చెప్పేవాళ్ళు. వీటిపైన పరిపుష్టత అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది. ఒక్కొక్క గురువుగారు ఒక్కొక్క అంశంలో నిష్ణాతులు. ఒకతను ఖగోళ శాస్త్రంలో నిష్ణాతుడైతే మరొక అతను వైద్యశాస్త్రంలో నిష్ణాతుడవుతాడు, మరొక అతను సంఖ్యాశాస్త్రంలో నిష్ణాతుడవుతాడు. ఇలా ఒక్కొక్క గురువుగారు ఒక్కొక్క అంశంలో నిష్ణాతుడిగా ఉంటారనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే ఎప్పుడైతే మన ప్రపంచం అనేటువంటిది ఒక గ్లోబల్ విలేజ్గా మారిందో చాలా అంశాలని విద్యార్థి నేర్చుకోవాల్సి ఉంది కదా. మరి ఈ అంశాలని ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించవలసి వస్తుంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు గణితాన్ని, పరిసరాల విజ్ఞాన శాస్త్రాన్ని, తెలుగుని, ఇంగ్లీష్ని, ఈ అన్ని అంశాలని ఒకే ఉపాధ్యాయుడు బోధించవలసి ఉంటుంది. చాలా వరకు మీకు తెలిసినట్టుగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ వాటిలో అన్ని తరగతులకు ఆ ఉపాధ్యాయుడు చెప్పవలసి వస్తుంది. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి కూడా అదే ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాలని బోధించవలసి ఉంటుంది. అంటే ఒక ఉపాధ్యాయుడు, ఒక గణిత ఉపాధ్యాయుడు అన్ని అంశాలని బోధించడానికి ప్రతి తరగతి గదికి వెళ్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన బోధనా పద్ధతిని అతను అనుసరించవలసి ఉంటుంది. దీనికోసం ఆయన చాలా ప్రణాళిక చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శీర్షిక ద్వారా ఉపాధ్యాయుడు ఏ పాఠ్యాంశాన్ని, ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, ఆ బోధనా పద్ధతి ఉపయోగించడానికి గల కారణాలు ఏంటి, ఆ బోధనా పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, ఏ సందర్భంలో ఆ బోధనా పద్ధతిని ఉపయోగించాలి అనే దానిపైన మీకు స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి మీకు స్పష్టత కలిగితే ఖచ్చితంగా మీ బోధన తరగతుల్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ పరీక్షల్లో కూడా మంచిగా మార్కులు తెచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మొట్టమొదటిగా మనం పద్ధతిని పరిశీలిస్తే ఇందులో మీరు ఈ అంశంలో మీరు నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, మొదటిది లెక్చర్ మెథడ్. లెక్చర్ మెథడు అంటే మనం చెప్పేటటువంటి ఇక్కడ లెక్చర్ మెథడ్ దేన్ని అంటున్నామంటే ఉపన్యాస పద్ధతి. ఇక్కడ 2 పదాలని వాడుతున్నాం. అంటే ఈ పదజాలాన్ని అటు తెలుగు మీడియం విద్యార్థులు, ఇటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పూర్తిగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో మీకు పీపీటీని చూపిస్తున్నా, తెలుగులో కూడా దాని భావాన్ని, ముఖ్యంగా తెలుగులోనే మొత్తం చెప్తున్నా, దాని ఇంగ్లీష్ టెర్మినాలజీని కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధతి అంటారు. అలాగే ఉపన్యాస పద్ధతి గురించి మీకు తెలుసు. ఉపన్యాస పద్ధతి అంటే ఉపాధ్యాయుడే తను చెప్పవలసినటువంటి అంశాన్ని విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యంతో పని లేకుండా పాఠ్యాంశాన్ని పూర్తి చేయటం. అంటే సిలబస్ ఎక్కువగా ఉండి చెప్పవలసిన సమయం తక్కువగా ఉండేటప్పుడు ఈ లెక్చర్ మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రాథమిక స్థాయిలో ఈ లెక్చర్ మెథడ్ అనేటువంటిది పూర్తిగా పనికిరాదు అనేటువంటి చెప్పచ్చు. అంటే ప్రాథమిక స్థాయిలో ఉపన్యాస పద్ధతికి ఆస్కారం లేదు అని క్లారిటీగా చెప్పచ్చు. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది. అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్గా మనం చెప్పచ్చు. ఇందులో ఉపాధ్యాయుడు తాను అనుసరించవలసిన బోధనా పద్ధతిని, బోధనా వ్యూహాన్ని ఉపయోగించుకొని పాఠ్యాంశాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రాథమిక స్థాయిలో ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఆస్కారం లేదు క్లియర్గా.
మరి రెండవది లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇది ప్రాథమిక స్థాయిలో కూడా ఉపయోగించవచ్చు. లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఒక అంశాన్ని చార్ట్ ద్వారా కానీ, కృత్యాల ద్వారా కానీ, లేకపోతే ల్యాబొరేటరీ మెథడ్స్ ద్వారా కానీ, వివిధ అంశాలని ప్రదర్శన చేయడం ద్వారా కానీ, మోడల్స్తో కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ప్రదర్శన కృత్యాలని, ప్రదర్శన వస్తువులను ఉపయోగించి ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధనను చేయటాన్ని లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. సర్వసాధారణంగా ప్రాథమిక స్థాయిలో ఈ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ని మనం ఉపయోగిస్తున్నాం, కానీ దీని యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా మాధ్యమిక స్థాయిలో ఉంటుంది. తర్వాత తీసుకున్నటువంటిది ఇండక్షన్ మెథడ్. దీన్ని ఆగమన పద్ధతి అంటారు. గణితము అనగానే ఇండక్షన్, డిడక్షన్ అంటే ఆగమన నిగమన పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని అంశాలను పరిశీలించి దాన్ని సామాన్యీకరణం చేయటాన్ని ఇండక్షన్, ఆగమనము అంటారు. అంటే అమూర్తత్వం నుండి మూర్తత్వానికి, సింపుల్ నుండి కాంప్లెక్స్కి, అంటే దత్తాంశం నుండి సారాంశానికి, అలానే మనము తీసుకున్నటువంటి ఆ విషయం నుంచి సూత్రానికి, ఇలా వెళ్ళటాన్ని మనం ఇండక్షన్ మెథడ్ అంటారు, ఆగమన పద్ధతి అంటారు. ఈ ఆగమన పద్ధతిని మనం గణితంలో చాలా ఎక్కువ, ఎందుకంటే గణితం అనగానే ఒక తార్కిక క్రమము ఉంటుంది, మనం అలాగే ఈ క్రమాలని ఆధారంగా ఉంటుంది. అంటే ఈ క్రమాలు మనం తీసుకుని డిఫరెంట్ ప్యాటర్న్స్ని మనం చూస్తూ ఉంటాం. ప్యాటర్న్స్ని చూసేటప్పుడు మనం తీసుకున్నప్పుడు మనం 2, 4, 6, 8 ఇవన్నీ చూసామనుకోండి, ఇవి 2 చే నిశేషంగా భాగింపబడతాయి, కాబట్టి వాటిని సరి సంఖ్యలు అంటారు. దీని యొక్క సామాన్యమైనటువంటి సామాన్యీకరణ 2n అన్నారు. అలాగే 3, 5, 7, 9, 11 అంటే 2 చేత భాగించేటప్పుడు 1 శేషం వస్తుంది, కాబట్టి వీటిని బేసి సంఖ్యలు అంటారు. కాబట్టి వీటి యొక్క సాధారణ ఫార్ములా 2n+1. ఇలా సామాన్యీకరించడానికి మనం చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతిని ఇండక్షన్ మెథడ్ అంటారు. ఈ క్రమాలను మనం పరిశీలిస్తాం, ఆ క్రమాలను పరిశీలించి ఆ క్రమాలను సామాన్యీకరణం చేయటానే మనం ఆగమనము అంటారు. సో ఆగమన పద్ధతి అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో మనం ఉపయోగిస్తున్నాం. మరి తర్వాత వచ్చింది డిడక్షన్ మెథడ్. ఈ డిడక్షన్ నిగమనము అంటారు. అంటే సూత్రము నుంచి దత్తాంశానికి, అంటే సారాంశం నుంచి దత్తాంశానికి సూత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సూత్రం ఆధారంగా మనం సూత్రీకరణ చేస్తున్నాం. ఇంకా ఆగమన పద్ధతులు, నిగమన పద్ధతులు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఉదాహరణకి తీసుకున్నటువంటి అసలు అప్పు తీసుకున్న సొమ్ము 500 రూపాయలు, కాలము 2 సంవత్సరాలు, వడ్డీ రేటు 10%. అలా అయితే 3 సంవత్సరాలకి అయినా బారు వడ్డీ ఎంత, సామాన్య వడ్డీ ఎంత. అప్పుడు ఏం చేస్తాము, I = PTR/100 అంటాం. I వడ్డీ, P అసలు, T కాలము, R వడ్డీ రేటు /100. వీటిలో ఈ సూత్రంలో ఆ విలువలను పొందుపరిచి దానిని లెక్కిస్తాం. దీన్ని డిడక్షన్ మెథడ్ అంటే సూత్రములో విలువలను పొందుపరిచి కనుక్కోవాల్సిన అంశాన్ని కనుక్కోవటమే మనం ఈ నిగమన పద్ధతి అనేటువంటి అంటారు. దీని యొక్క లక్షణాన్ని అన్ని అంశాన్ని విపులీకరంగా నేను చెప్పడం జరుగుతుంది. ముందుగా వీటిని ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్లా చెప్పడం చేస్తున్నాను. ఎనాలిటికల్ మెథడ్, విశ్లేషణ పద్ధతి. ఈ విశ్లేషణ పద్ధతి మనం తీసుకుందాం అనుకోండి. ఈ విశ్లేషణ పద్ధతిలో మనకు ఎనాలిటికల్ మెథడ్లో మనకు ముఖ్యంగా జరిగేటువంటి అంశం ఏంటంటే విశ్లేషణ చేస్తున్నాం. ఈ విశ్లేషణలో ఏం చేయాలి, మనం ఒక దత్తాంశం ఉంటుంది, ఆ దత్తాంశంలో ఏది దత్తాంశం, ఏది సారాంశం, ఇచ్చినటువంటి అంశాలు ఏమిటి, అంటే పెద్ద అంశాన్ని చిన్న అంశాలుగా విడగొట్టి ఫలితాన్ని రాబట్టడాన్ని మనం విశ్లేషణ అంటారు. జనరల్గా మనం ఈ రేఖాగణితంలోను, అలాగే మనము సాంఖ్యక శాస్త్రంలోను, అలాగే మనము ముఖ్యంగా ఈ వ్యాపార గణితంలోను వీటిలో ఈ విశ్లేషణ పద్ధతిని మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే సింథటిక్ మెథడ్. ఈ సింథటిక్ సంశ్లేషణ పద్ధతి, చిన్న చిన్న అంశాలని తీసుకొని మనం ఒక పూర్తి అంశంగా చేయటాన్ని సంశ్లేషణ అంటారు. ఈ సంశ్లేషణ పద్ధతి అంటే మనకు కొన్ని అంశాల గురించి మనకు తెలిసాయి అనుకోండి. మనం తీసుకున్నాం సరళ రేఖలు, వక్రరేఖలు, రేఖ, తిర్యగ్ రేఖ, సమాంతర రేఖలు, ఖండన రేఖలు, మిలిత రేఖలు, ఈ అంశాలన్నింటినీ మీరు తీసుకున్నారు. ఈ అంశాలన్నింటినీ తీసుకుని మనం సరళ రేఖలుగా మనం ఒక కూర్పు చేసామనుకోండి. అంటే చిన్న చిన్న అంశాలన్నింటినీ తీసుకుని కోణం తీసుకున్నాం. కోణాలు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, కోణభుజాలు, కోణ శీర్షము, అల్పకోణము, లంబకోణము, అధిక కోణము, అధికతర కోణము, ఇలా ఈ అంశాలన్నింటినీ మనం గ్యాదర్ చేసి కోణాలు అనేటువంటి ఒక శీర్షికను తయారు చేస్తాం. అంటే మన అర్థం ఏంటి, చిన్న చిన్న అంశాలను కలిపి పెద్ద అంశంగా చేయటాన్ని మనం ఈ సింథటిక్ మెథడ్ అంటాం. ఇది కూడా మనం ప్రాథమిక స్థాయిలో ఉపయోగిస్తూ ఉంటాం.
అలాగే హ్యూరిస్టిక్ మెథడ్ అనేటువంటి తీసుకున్నాం. అంటే మనం కనుక్కోవడం, విద్యార్థి స్వయంగా ఒక అంశాన్ని కనుక్కోవటం. అంటే మనం పిల్లవాడికి ఎడిషన్స్ చేస్తాడు, వ్యవకలన, గుణకార, సంకలన, భాగాహారాలు, ఈ వ్యవహారాలు చేస్తాడు. కొత్త పద్ధతి, ఇప్పుడు గీతలను గీసి 2 గీతలను అంటే మనం గీసి గుణకారం చేయటం, వేదిక్ మ్యాథమెటిక్స్లో ఉపయోగించిన సూత్రాలను ఉపయోగించి చేయటం. ఇలా విద్యార్థి తను స్వయంగా ఒక కొత్త పద్ధతిని కనుక్కోవచ్చు, లేదా కొత్త పద్ధతిని కొత్త పద్ధతిని అన్వేషించవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు 1 నుండి 99 వరకు టేబుల్స్ని రాసేయవచ్చు అని చెప్పాడు. మీరు ఇప్పుడు 9 టేబుల్ తీసుకున్నారు. 9 టేబుల్ తీసుకునేటప్పుడు 9 1 9, 9 2 18, 9 3 27 అని రాస్తున్నాం. తీసుకున్నాం. అప్పుడు రాయడానికి మీరు చూడండి, ముందు 0తో స్టార్ట్ చేస్తాడు. 0 1 2 3 4 5 6 7 8 9. తర్వాత 1ల స్థానంలో రాస్తాడు. ఏంటిని అక్కడ మనం తీసుకుని 9 అంటే పెద్దది నుండి చిన్నది రాయాలి. అంటే 9 8 7 6 5 4 3 2 1 0. మొదట 0 9 కదా, రెండోది 1 8, మూడోది 2 7, నాలుగోది 3 6, ఐదోది 4 5, ఆరోది 5 4. చూసారా, ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఇలా రాయటం. విద్యార్థి అనేటువంటి వాడు దాన్ని కనుక్కుంటాడు. సో ఈ రకమైన పద్ధతిని మనం క్లాస్ రూమ్లో చెప్పాం. అది 8కి రాయడానికి ఆస్కారం ఉంటుందా లేదన్నట్టు ప్రయత్నం చేస్తాడు. 8 ప్రయత్నం చేశాడు. ముందు ఏం చేశాడు, ముందు సేమ్ మనం అనుకున్నట్టే 0 1 2 3 4 5 6 7 8 9 రాయాలి. 9 ఉండదు కదా, కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు, పరిశీలిస్తాడు. అప్పుడు 0 1 2 3 4 రాసి తర్వాత మరోసారి 4 రాస్తాడు. 4 రాసి 5 6 7 8 అయింది. తర్వాత సంఖ్యలు, తర్వాత ఇంకేమొస్తుందో మనం తీసుకున్నప్పుడు 8 6 4 2 0, మళ్ళీ సేమ్ 8 6 4 2 0. అంటే మొదట ఏమొచ్చింది మనకు 0 8, 8 1 8. తర్వాత ఏమొచ్చింది 1 6, 8 2 16. తర్వాత ఏమొచ్చింది 2 4, 8 3 24. తర్వాత ఏమొచ్చింది 8 4 32, 3 2. తర్వాత 4 0, 8 5 40. తర్వాత మళ్ళీ 4 రిపీట్ అయింది. 8 6 4 8, 8 7 5 6, 8 8 6 4, 8 9 7 2, 8 10 8 0. చూసారా, అంటే విద్యార్థి తను స్వయంగా ఒక అంశాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా ప్రయత్నం చేయటాన్ని ఐ ఫైండ్ అంటారు. ఐ ఫైండ్ అంటే నేను కనుక్కున్నాను, యురేకా అంటే ఐ ఫైండ్ అని అర్థం. సో ఇది హ్యూరిస్టిక్ మెథడ్ అనేటువంటి విద్యార్థుల్లో ఈ గణితం నేర్చుకోవడం పట్ల ఆసక్తిని, జిజ్ఞాసని, తృష్ణని పెంచుతుంది అనమాట. సో ఈ రకమైన హ్యూరిస్టిక్ మెథడ్ని మనం వాడతాం. దానికి ల్యాబొరేటరీ మెథడ్. ఈ ల్యాబొరేటరీ మెథడ్ అంటే ప్రయోగశాల. ప్రతి గణితానికి గణితం అనగానే చాలామందికి ఏదో ప్రత్యేకమైన అంశం అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, ఇట్స్ అ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అన్ని శాస్త్రాలకి గణితం మకుటము లేని మహారాణి అంటారు. అంటే ఇక్కడ గణితం లేనిదే అసలు ఏ శాస్త్రాన్ని కూడా ఊహించడం కష్టం. గణితం అన్ని శాస్త్రాలతో సహసంబంధాన్ని కలిగి ఉండటం మీరు తెలుసుకునే ఉంటారు. కాబట్టి గణితం కూడా ఒక సైన్సే. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ల్యాబొరేటరీ కావాలి. గణితాన్ని మనం చాలా ప్రయోగాలు చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టు ఒక వృత్తం యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఇది మనం ఒక గణితం. ల్యాబొరేటరీలో దాన్ని చేయొచ్చు. ఒక వృత్తం గీయమనండి పిల్లల్ని, వృత్తం గీస్తారు. గీసిన తర్వాత ఆ వృత్తాన్ని 8 సెక్టార్లుగా విభజించండి. వాటన్నిటిని వరుస క్రమంలో పేర్చండి. ఒక సమాంతర చతుర్భుజ వస్తుంది. సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని లెక్కించి వృత్త వైశాల్యంగా చెప్పచ్చు. ఈ 8కు బదులు 64 సెక్టార్లుగా విభజించామనుకుందాం. ఈ 64 సెక్టార్లుగా విభజిస్తే వాటన్నిటిని పరిస్థితి ఒక రెక్టాంగిల్ వస్తుంది, ఒక దీర్ఘచతురస్రం వస్తుంది. దాని వైశాల్యం కనుక్కోండి. దాని వైశాల్యాన్ని చూస్తే మనకు వృత్త వైశాల్యంతో సమానం అవుతుంది. అంత ఎందుకు, ఒక థ్రెడ్, ఒక తాడుని తీసుకుందాం. తాడుని దాన్ని ఒక దగ్గర ఫిక్స్ చేసి తాడుని ఏకకేంద్ర వృత్తంగా మలిచి నిలువుగా కట్ చేస్తే మనకు కొన్ని దారపు ముక్కలు వస్తాయి. వాటన్నిటినీ మనం ఆ తాడు ముక్కలన్నింటినీ పేరిస్తే ఒక సమద్విబాహు త్రిభుజం వస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చివరిది అంటే ఏదైతే మనం ఆధారభూతంగా భూమిగా తీసుకుంటున్నామో అది వృత్తము యొక్క వెలుపలి ఉన్నటువంటి దారం, అంటే వృత్త పరిధికి సమానం, అంటే 2πr అవుతుంది అక్కడ. అలాగే దాని ఎన్ని దారపు ముక్కలు వచ్చినాయి అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థంతో సమానం, అంటే ఎత్తు rతో సమానం అవుతుంది. మనం త్రిభుజ వైశాల్యం తెలుసు కదా, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు, ఆఫ్ 2πr ఇంటూ r.
2 2కు పోతే పై ఆర్ స్క్వేర్. చూసారా, వృత్త వైశాల్యాన్ని మనం ఈ ప్రయోగం ద్వారా, ఈ యాక్టివిటీ ద్వారా కనుక్కున్నాం. ఇవి చేయాలనుకుంటే ఖచ్చితంగా ల్యాబొరేటరీ కావాలి, ఒక దారపు రీల్ కావాలి, అంతేనా, దారపు దళసరి దారం ఉండాలి, ఆ దారాన్ని తీసుకోవాలి, అలాగే గమ్ కావాలి, ఒక కత్తెర కావాలి, అంతేనా. ఇలా ఇవన్నీ మనం అంటే మనకు బోధనోపకరణాలన్నీ కావాలి. వీటన్నిటినీ మనం యొక్క బ్యాగ్లో, స్కూల్ బ్యాగ్లో పెట్టుకోలేం, ఒక ల్యాబొరేటరీలోనే పెట్టుకోగలుగుతాం, అంతేనా. అలాగే మనం చార్ట్స్ కావాలి, ఈ డిఫరెంట్ చార్ట్స్, డిఫరెంట్ ఆకృతులు, భిన్నాన్ని, 2 భిన్నాలని కలపడం, 2 భిన్నాలను తీసివేయటం, 2 భిన్నాలని గుణకారాన్ని మనం ఈ కృత్యాలన్నింటినీ కూడా ప్రయోగశాలలో చేయటం కుదురుతూ ఉంటుంది. కాబట్టి ల్యాబొరేటరీ మెథడ్ అనేటువంటిది విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కృత్య ఆధారిత బోధన, అందుచేత విద్యార్థి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అందుకనే రీసెంట్గా కొన్ని దగ్గరలో ల్యాబ్ స్కూల్స్ అనేటువంటివి కూడా స్టార్ట్ అయినాయి. అంటే విద్యార్థి కేవలం ల్యాబ్లో నేర్చుకుంటాడు. ఎప్పుడైతే స్వయం కృత్యం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడో దాని యొక్క గ్రహణ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ల్యాబొరేటరీ మెథడ్ కూడా ఒక రకమైన బోధన. అయితే ఈ బోధనా పద్ధతిని అన్ని అంశాలకి చేయలేం. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి బోధన ఈ కృత్య చేయటం అనేటువంటి ఒక నైపుణ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటిది మనం తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రాజెక్ట్ని మనం పరికల్పన పద్ధతి అంటారు. ఈ ప్రాజెక్ట్ మెథడ్లో మనం ఒక ప్రాజెక్ట్ని ఇస్తాం, విద్యార్థులకు ఒక ప్రాజెక్ట్ని ఇస్తాం. ఈ ప్రాజెక్ట్ని ఇచ్చి మనం తీసుకునేటప్పుడు మన ఇంటిలో వివిధ కృత్యాలు తీసుకుంటున్నాం. ఆ కృత్యాలు అనేటువంటి ఏవి క్రమభిన్నాలు, ఏవి అపక్రమ భిన్నాల్లో రాయమని చెప్తున్నాం. ఉదాహరణకి వాళ్ళ డాడీ ఏం చేశారంటే ఆ రోజు 4 యాపిల్ పళ్ళు తెచ్చారు. 4 యాపిల్ పళ్ళు తెచ్చారు. ఇంటిలో 4 యాపిల్ పళ్ళు తెస్తే ఇంటిలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. 2 ఉన్నారు. సో 2 పిల్లలు, 2 పెద్దవాళ్ళు, అంటే తాత, అమ్మమ్మ, అలాగే వీళ్ళ తండ్రి. ఎంతమంది అయినా 6 అయినారు. 4 యాపిల్ని 6కి సమానంగా పంచాలి, లేదా పంచారు. ఏం చేశారు? ఒక యాపిల్ని, చిన్నపిల్లలు కదా, ఒక యాపిల్ని హాఫ్ కట్ చేసి, అంటే సగభాగం చేసి 2కి ఇచ్చేశారు. ఓకే, పెద్దవాళ్ళు ఏం చేశారు? అలా పెద్దవాళ్ళు తీసుకున్నారు. పెద్దవాళ్ళు అలానే సమానంగా సర్దుకున్నారు. పెద్దవాళ్ళు 2 మనిషి ఒక్కొక్కరు తీసుకున్నారు. తాతమ్మతారు తీసుకున్నారు. ఒక యాపిల్ పడి మిగిలింది. అయితే ఇక్కడ మనం భిన్నాలు అడుగుతున్నాం. మొత్తము తెచ్చిన యాపిల్స్ ఎన్ని? మొత్తము తెచ్చిన యాపిల్స్ ఎన్ని? అలాగే తాత అమ్మమ్మకు ఇచ్చినటువంటి భాగం ఎంత? మమ్మీ డాడీకి ఇచ్చినటువంటి భాగం ఎంత? పిల్లలు తిన్నటువంటి భాగం ఎంత? ఇలా మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం విద్యార్థులకి. ఆ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు విద్యార్థి దాని ఆధారంగా భిన్నాలు చేస్తాడు. అలాగే ప్రతి అంశం కూడా వాళ్ళ నాన్నగారికి ఓ 10,000 రూపాయల జీతం వస్తుంది. ఈ 10,000 రూపాయల జీతంలో ఇంటి అద్దెకు ఎంత ఖర్చు పెడుతున్నాడు, అలానే ఎంత సొమ్మును పొదుపు చేస్తున్నాడు, అలానే ఇంటి ఖర్చులకు ఎంత ఉపయోగిస్తున్నాడు, పిల్లల ఫీజులకి ఎంత భాగం ఖర్చు పెడుతున్నాడు, ఇలా ఒక ఖర్చుల యొక్క పట్టికను తయారు చేస్తారు. దాని ఆధారంగా విద్యార్థికి ఏమని చెప్పాలి? విద్యార్థికి ఒక బార్ డయాగ్రామ్ కానీ లేదా వృత్తారేఖ చిత్రాలు కానీ గీయమని చెప్పాలి, వృత్త చిత్రాలు గీయమని చెప్పాలి. అప్పుడు విద్యార్థి లెక్కిస్తాడు. అది ఎంత భాగం ఖర్చు చేశారు, ఎంత భాగం పొదుపు చేశారు, ఇలా చేస్తారు. లేదా విద్యార్థికి ఆ భిన్నాన్ని అడగచ్చు. పొదుపు చేసినటువంటి భిన్నమే ఎంత, ఖర్చు చేసినటువంటి భిన్నమే ఎంత. ఇలా విద్యార్థికి తన నిత్యకృత్యాలు, అంటే విద్యార్థి తను ఏదైతే నిత్యకృత్యాల్లో భాగంగా ఉంటాడో ఆ కృత్యాన్ని ఒక ప్రాజెక్టుగా వచ్చి తద్వారా విద్యార్థికి అభ్యసనం అనేది జరిగేటట్టుగా ప్రయత్నించవచ్చు. ఇది ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఒక సమస్యని ఇచ్చి ఆ సమస్యను సాధన చేయమని చెప్పాలి. సమస్యనిచ్చి సాధన చేయాలంటే ఆ సమస్యకు కారణం ఏమిటి, ఆ సమస్యలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, సమస్య సాధనకు కావలసినటువంటి పరిక్రియలు ఏంటి అని విద్యార్థి విశ్లేషణ చేస్తాడు. అందులో సమస్య ఏదో ఇచ్చారు. ఒక వ్యక్తి అనే వ్యక్తి ఒక కారుని 1,00,000 రూపాయలకు కొన్నాడు. కొన్ని రోజులు వాడిన తర్వాత బి అనే వ్యక్తికి 80,000 రూపాయలకి అమ్మాడు. బి అనేటువంటి వ్యక్తి కొన్ని రోజులు వాడిన తర్వాత కొంత మరామతులు చేసి ఒక 10,000 రూపాయలకు ఖర్చు పెట్టి తర్వాత కారుని 1,00,000 రూపాయలకి అమ్మాడు. సి అనే వ్యక్తికి బికి లాభమా నష్టమా ఎంత శాతం అనేటువంటి ప్రశ్న ఇచ్చాం. అక్కడ ఏ కొన్న విల ఎంత, అమ్మిన విల ఎంత, వచ్చిన లాభం ఎంత, అలాగే లేదా నష్టం ఎంత. బి కొన్న విల ఎంత,
ఖర్చు పెట్టినది ఎంత, మొత్తానికి వాస్తవానికి కొన్న వెల ఎంత, అమ్మిన వెల ఎంత, లాభమా నష్టమా, ఇలా సమస్యని సాధించడానికి అక్కడ మనం కొన్ని స్టెప్స్ ఉంటాయి. వాటిని మనము సమస్య సాధన అంటాం. తర్వాత డ్రిల్ మెథడ్. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటే ప్రాథమిక స్థాయిలో ఉపయోగించేటువంటి ద బెస్ట్ మెథడ్ డ్రిల్ మెథడ్. పిల్లలకి మీరు ఇప్పుడు చూడండి డ్రిల్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కాలు నేర్పిస్తారు. 2 1 2 2 2 4 2 3 6 పిల్లవాడు దాన్ని డ్రిల్ చేస్తూ ఉంటాడు. మ్యాక్సిమం కంఠస్థ పెడుతూ ఉంటాడు. పిల్లలకి ఆ రకంగా ఎక్కాలు వచ్చేస్తాయి. అలాగే మనకు ఈ గుర్తులను కూడా చెప్పటం, అంటే గుర్తులు పెద్దది చిన్నది అనేటువంటిది విద్యార్థుల్లో కొన్ని సూత్రాలు క్రమ భిన్నం అంటే ఏమిటి, అపక్రమ భిన్నం అంటే ఏమిటి, అలా మిశ్రమ భిన్నం అంటే ఏమిటి, అనుపాతం అంటే ఏంటి, నిష్పత్తి అంటే ఏమిటి, దశాంశ భిన్నం అంటే ఏమిటి, ఆవర్తనమయ్యే దశాంశ భిన్నం అంటే ఏంటి, ఇలా కొన్ని పదాలని విద్యార్థులకు చెప్పి వాటిని డ్రిల్ చేసి వల్లి వేయడం. ఇది చిన్నపిల్లలకు అంటే ఎస్పెషల్లీ మనకు ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ డ్రిల్ మెథడ్ అనేటువంటి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దాని గురించి మనం పూర్తిగా వివరణలో నేర్చుకుందాం. నెక్స్ట్ ఓరల్ వర్క్స్. అంటే పిల్లాడికి ప్రశ్న అడగడం. 1వ తరగతి పిల్లాడిని తీసుకున్నాం అనుకోండి, విద్యార్థిని తీసుకున్నాం. 2 + 3 ఎంత? 10 యాపిళ్ళు ఒక బ్యాగులో ఉన్నాయి, ఇంకొక బ్యాగులో 15 యాపిల్స్ ఉన్నాయి. రెండింటినీ కలిపి ఒక బ్యాగులో వేసాం. మొత్తం యాపిళ్ళ సంఖ్య ఎంత? ఇలా చెప్పొచ్చు. అలాగే విద్యార్థికి కొన్ని ప్రశ్నలు వేయచ్చు. భిన్నాల గురించి వేయచ్చు, అనుపాతాల గురించి వేయచ్చు, నిష్పత్తుల గురించి వేయచ్చు. ఇలా విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు అడిగి విద్యార్థుల సమాధానం చెప్పేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మనం ఈ ఓరల్ వర్క్ ఎక్కువగా ఉపయోగపడుతుందంటే పునశ్చరణ సమయంలో ఈ మెథడ్ని వాడచ్చు. అంటే మనం ఒక పాఠ్యాంశం పూర్తి అయిన తర్వాత రివిజన్ మనం స్టార్ట్ చేస్తాం కదా, రివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఓరల్ వర్క్ అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది మనం చెప్పడానికి. ఉంటుంది 5 6 ఎంతరా అని అడగవచ్చు. మనం 5 × 6 డాష్ అని ఇచ్చే బదులు 5 6 ఎంత అని విద్యార్థులకు అడిగామనుకోండి, ఖచ్చితంగా పిల్లవాడు దాని ఆన్సర్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనం రివిజన్ చేసేటప్పుడు ఈ ఓరల్ వర్క్కి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత వచ్చినటువంటి రిటర్న్ వర్క్స్. ఇప్పుడు రిటర్న్ వర్క్స్ గురించి మనం చర్చ చేస్తే, రిటర్న్ వర్క్స్ గురించి ఆలోచిస్తే, ఈ రిటర్న్ వర్క్స్లో మనకు ముఖ్యంగా వచ్చినటువంటిది అంటే మన రాత వర్క్ పని ఇస్తామన్నమాట. అంటే కొన్ని అంశాలని మనం పరిశీలించాలి. విద్యార్థి యొక్క సమస్య సాధనా సామర్థ్యాన్ని మనం తెలుసుకోవాలనుకోండి, ఒక 5 ప్రశ్నల్ని ఇచ్చి ఇది ఇంటి వద్ద చేసుకుని రండి అని చెప్తా. అంటే విద్యార్థి ఏ విధంగా సాధన చేస్తున్నటువంటిది మనం పరిశీలించడానికి రిటర్న్ వర్క్స్ అనేది ఇది ఒక రకమైన బోధనా పద్ధతి. అంటే మొత్తము మొదటి నుంచి ఇచ్చినటువంటి పరిచయం నుంచి చివరకు మీరు ఏమి నేర్చుకున్నారనే అన్ని అంశాలని ఉపాధ్యాయుడు బోధన సాధ్యం కాదు. కాబట్టి కొన్ని అంశాలని ఇప్పుడు అభ్యాసాలు అనేది అనుకోండి, అది మనం రిటర్న్ వర్క్స్గా ఇవ్వచ్చు. విద్యార్థికి అభ్యాసాన్ని రిటర్న్ వర్క్గా ఇస్తే విద్యార్థి తన ఇంటికి వెళ్ళి ఆ సమస్యలను సాధన చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా అలాగే మనం ట్రై దీస్, థింక్ అండ్ డిస్కస్ అన్నాం. అంటే ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి. ఇటువంటి నిర్మాణాత్మక ప్రశ్నల్లో మనం జనరల్గా ఈ ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి అంశాలను చెప్పేటప్పుడు ముఖ్యంగా మనం వీటిని రిటర్న్ వర్క్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాన్ని చేసినందుకు కూడా మనం 5 మార్కుల్ని ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో మనం ఒక టూల్గా ఇస్తున్నాం కూడా. కాబట్టి ఈ రిటర్న్ వర్క్స్ ఈ రకంగా ఉపయోగం చేయొచ్చు. మరి చివరిగా మనం చెప్పేది అసైన్మెంట్స్ చెప్తున్నాం. అంటే మనం కొన్ని వర్క్లు ఇస్తాం విద్యార్థికి. ఈ అంశాన్ని అంటే ఈ అభ్యాసంలోని 5 లెక్కలను చేయండి, లేదా అంటే మనం కొన్ని ప్రశ్నలను సేకరిస్తాం. ఎందుకంటే మనకు ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సిస్టంలో ఏం చేస్తున్నామంటే ప్రశ్నల్ని టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వము, పాఠ్యపుస్తకం నుంచి ఇవ్వము. అలానే పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ప్రశ్నలను పోలి ఇవ్వము. ఆ పాఠ్యపుస్తకంలో ఇచ్చిన భావనల ఆధారంగా మనం ప్రశ్నలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భావనని ఆధారంగా మనం కొన్ని ప్రశ్నలను సేకరించి విద్యార్థులకు మనం అసైన్మెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు వాటిని ప్రయత్నించి దాని సమాధానం రాసుకొని వస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి బోధన కూడా ఇది ఒక బోధనా పద్ధతి. ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి బోధనా పద్ధతులు. మనం ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క మెథడ్ గురించి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మొదటిగా తీసుకున్నటువంటిది లెక్చర్ మెథడ్. ఈ లెక్చర్ మెథడ్ అంటే మనం ఉపన్యాస పద్ధతి అంటారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉపయోగించడం లేదు, ఉపయోగ సాధ్యము కూడా కాదు. దీని యొక్క టీచర్ సెంట్రిక్ అంటారు. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతం. అంటే ఉపాధ్యాయుడే తను చెప్పవలసిన పాఠ్యాంశాన్ని సులభంగా చెప్పేస్తాడు. అంటే ఇందులో ఉపాధ్యాయుడు చాలా యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి చాలా ప్యాసివ్గా ఉంటాడు. విద్యార్థి వింటున్నాడా లేదనేటువంటిది ఆలోచన లేకుండా ఉపాధ్యాయుడు తనకు ఇచ్చినటువంటి సమయంలో దాన్ని పూర్తి చేసేస్తాడు. అంటే మనకు ఎప్పుడైతే సిలబస్ ఎక్కువగా ఉంటుందో, చెప్పవలసిన అంశాలు ఎక్కువగా ఉంటాయో, కానీ
సౌలభ్యమైనటువంటి కాలము చాలా స్వల్పంగా ఉండేటప్పుడు ఉపాధ్యాయుడు ఈ మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. జనరల్గా ఇది ఉన్నత స్థాయిలోనే ఈ లెక్చర్ మెథడ్ని వాడుతున్నాము. అంటే మనం అందుకనే ఇప్పుడు మనం చెప్పేటటువంటి మనల్ని ప్రాథమిక స్థాయి చెప్పేవాళ్ళని సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటారు. అలాగే మాధ్యమిక స్థాయి చెప్పినటువంటి వాడిని మనం తీసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్స్ అంటారు. ఇంటర్మీడియట్ విద్యను చెప్పే వాళ్ళకి లెక్చర్స్ అనడం మనం పరిపాటి మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే అక్కడ వాస్తవానికి ఆ సమయానికి విద్యార్థులంటే ఒక పరిపక్వతను కలిగి ఉంటారు, అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. ఉపాధ్యాయ సెంట్రిక్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా విద్యార్థులు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ మెథడు ఇంటర్మీడియట్ విద్య నుంచి మనకు ఉపయోగపడుతుందే కానీ ప్రాథమిక స్థాయిలో ఈ పద్ధతి ఉపయోగపడదు. ఇందులో చెప్పినట్టుగా యాక్టివ్గా ఉంటాడు టీచరు, స్టూడెంట్ అనేటువంటి వాడు చాలా ప్యాసివ్గా ఉంటాడు. ఆయన యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. అలానే మనం ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్, ఇది చాలా పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి పద్ధతి. అంటే ఎప్పుడో పూర్వం గురుకులాలు ఉండేటప్పుడు ఆ గురుకులాల సమయంలో ఉపాధ్యాయుడు ఈ విద్యను ఉపాధ్యాయుడు అనేటువంటిది చూసుకుంటూ ఉంటాడు. ఉపాధ్యాయుడు తనకు తెలిసినటువంటి అంశాలని బోధన చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతము ఆ గురుకులాల సిస్టాన్ని మనం చాలా వరకు పోయింది. విద్యార్థులు అనేటువంటి వాళ్ళు చాలా అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను ఉపాధ్యాయుడు కేవలం తన ఉపన్యాస పద్ధతులన్నీ చెప్పటం వల్ల విద్యార్థులకు ఆసక్తి అభిరుచి అనేటువంటి తగ్గుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాథమిక స్థాయిలో అభిలషణీయమైనటువంటిది కాదు. విద్యార్థులు ప్రాథమిక భావనలు నేర్చుకుంటూ ఉంటారు. అంటే కొద్దిమంది విద్యార్థులకు అవగాహన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, కొద్దిమంది విద్యార్థులకి నేర్చుకోవాలనేటువంటి తపన ఆసక్తి ఉంటుంది, కొద్దిమంది విద్యార్థులకు ఉండదు. పిల్లవాళ్ళని మోటివేట్ చేయాలి. పిల్లలని అంటే విద్యార్థులని తరగతి గదిలో పాల్గొనేటట్లు, అంటే అభ్యసన ప్రక్రియలో పాల్గొనేట్లు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది అవలంబనీయం అనేటువంటిది కాదు. క్లియర్గా ఇది నాట్ అప్లికబుల్ ఫర్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. జనరల్గా ఈ ప్రాథమిక స్థాయిలో కానీ మాధ్యమిక స్థాయిలో కానీ ముఖ్యంగా ఈ లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఉపయోగకరమైనటువంటిది కాదు అని చెప్పడానికి. ఇందులో మనకు లెక్చర్ మెథడ్ తీసుకుంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది. టీచర్ చాలా యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి పాసివ్గా ఉంటాడు. చాలా పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి పద్ధతి. ఎక్కువ సిలబస్ తక్కువ కాలం ఉండేటప్పుడు జనరల్గా దీన్ని ఉపయోగిస్తారు. ఇది ప్రాథమిక స్థాయిలో కానీ మాధ్యమిక స్థాయిలో కానీ ఈ విద్యను మనం ఉపయోగించడానికి సాధ్యం కాదు. ఓకే, ఇప్పుడు రెండవది మనం చూద్దాం. లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. ఈ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇది చాలా సాంకేతికపరంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతి అని చెప్పచ్చు. ఇందులో ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యార్థి ఉంటాడు, ఇద్దరు కూడా పాల్గొనేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది కుర్చీ ఆధారితమైనటువంటి బోధన. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే చార్టుల్ని ప్రదర్శించడం కానీ, మోడల్స్ని ప్రదర్శించడం కానీ, లేదా కొన్ని బోధనోపకరణ సామగ్రిని తెచ్చి ప్రదర్శించడం కానీ చేయడం ద్వారా విద్యార్థికి పాఠ్యాంశాన్ని బోధన చేస్తాడు. వీటిని ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఈ అంశాలని మీరు కలెక్ట్ చేసుకురండి అంటారు. అంశాలను కలెక్ట్ చేసుకురండి అంటే విద్యార్థులు వాటిని సేకరిస్తారు. విద్యార్థులే అభ్యసన ప్రక్రియలో పాల్గొంటారు. ఉపాధ్యాయుడు తనను చాలా నిర్మాణాత్మకంగా ఆ అంశాలన్నింటినీ జోడించి ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు. అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు చాలా నైపుణ్యంతో మెలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా మంచి పద్ధతి. అలాగే యాక్టివిటీ బేస్డ్ కుర్చీ ఆధారితం. చాలా కుర్చీలని ప్రదర్శించవలసి వచ్చేటప్పుడు విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ ప్రాతినిధ్యాన్ని కూడా తీసుకుంటాడు. విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, దాని స్పర్శ ద్వారా విద్యార్థులు అంశాలని గ్రహిస్తారు. ఇది చాలా ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతిగా కూడా చెప్పచ్చు. ఇందులో టీఎల్ఎం అంటే బోధనోపకరణాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి పద్ధతి అని చెప్పచ్చు. చూడండి, మీకు ఇచ్చినటువంటి ఆ పిక్చర్లో ఉపాధ్యాయుడు అనేక అంశాలను సేకరిస్తూ ఉంటాడు. ఈ అనేక అంశాలను సేకరించి ఒక శాస్త్రీయ దృక్పథంతో వాటిని ప్రదర్శన చేస్తాడు. కాబట్టి ఈ ప్రదర్శన పద్ధతి అనేటువంటి చాలా ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి కూడా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిగానే చెప్పచ్చు. మన పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలోనే వస్తుంది. ఎందుచేత నేను అంశాలను సేకరించి వాటిని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా మీకు చెప్తున్నాను, ప్రదర్శిస్తున్నాను. నేను ఈ ప్రదర్శన చేస్తున్నాను. కాబట్టి
ఇప్పుడు నేను ఫాలో అవుతున్నటువంటి ఈ అంశాన్ని చూడండి, పద్ధతుల యొక్క క్రమాన్ని కూడా తీసుకు. ఇంతకుముందు మీరు చూసినటువంటి మీరు చూస్తే చెట్టు యొక్క సైజు చూడండి, చిన్నగా ఉంది, అంటే లెక్చర్ మెథడ్ కన్నా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సైజు చూడండి, చూస్తే కొద్దిగా పెద్దగా పెరిగి, అంటే ఉపన్యాస పద్ధతి కంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉత్తమమైనటువంటిది అనేటువంటిది మీకు చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ రకంగా కూడా చెప్పడం, అంటే మనం చెప్పే అంశాల్లో చాలా సూక్ష్మత కూడా ఎక్కువగా ఉండాలి అనేటువంటిది చాలా అవసరం. ఓకే, ఇప్పుడు మనం మూడవ పద్ధతిని చూద్దాం. దీన్ని ఇండక్షన్ మెథడ్ అంటారు. ఇండక్షన్ మెథడ్, ఇందులో చాలా తార్కికత అనేటువంటిది ఉంటుంది, తార్కికత ఉంటుంది. ఇండక్షన్ అంటే క్రమం. మ్యాథమెటిక్స్ అనగానే మీకు తెలుసు, గణితం అనగానే ఒక క్రమాలు ఉంటాయి, క్రమాన్ని పరిశీలించాలి. 9 ఎక్కం చూశారు, 9లో అంకెల మొత్తం 9 అవుతుంది. 9 ఒకట్ల 9, 9 2 18, 1 + 8 9, 9 3 27. ఒక్కొక్క తార్కికత ఉంటుంది. ఈ తార్కికత ఆధారంగా ఇప్పుడు బాజనీయతా సూత్రాలు చెప్పాం. బాజనీయతా సూత్రాల్లో మనకు ఒక తార్కికత ఉందా లేదా? బాజనీయత చూసుకున్నాం చూడండి. ఒక సంఖ్య చివర 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే అది 2 చే భాగింపబడుతుంది. అంటే మనం ఆ సరి సంఖ్యలన్నింటినీ పరిశీలిస్తే మనకు చివరకు ఒక సామాన్యీకరణం వచ్చింది. దాని గురించి చెప్పాం, అంతేనా? అలాగే ఇవి బాజనీయత. మళ్ళీ 3 తీసుకున్నాం, 3లోని చెప్పుకుంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగింపబడింది అనుకోండి, ఆ సంఖ్య 3 చేత భాగింపబడుతుంది. ఇలా మనం ఒక తార్కికతను, మనం ఒక లాజికల్ రీజనింగ్ని మన ఆధారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం స్వరూపాలు సర్వసమాన అనే 2 అంశాలు తీసుకున్నాం. స్వరూపాలు ఎలా చెప్తున్నాం? స్వరూపాలు సర్వసమానాలని ఒకే పరిమాణం కలిగి ఉంది, ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగి ఉంది అనుకోండి, అవి సర్వసమానాలు అన్నాం. వేరువేరు పరిమాణాలు ఒకే ఆకారం కలిగి ఉంది అనుకోండి, వాటిని స్వరూపాలు అన్నాం. అంతేనా? మనం చెప్పేటటువంటి స్వరూపాలు అని చెప్తున్నాం. అంటే మనం జనరల్గా మనం ప్రదర్శించేటటువంటి మనం ఏవైతే కృత్యాలు ప్రదర్శిస్తున్నామో స్వరూపమైన వస్తువులను చేస్తున్నాం. మనం నిజంగా అదే వస్తువులను తీసుకుని రావడం. ఇప్పుడు తాజ్మహల్ తీసుకున్నాం, తాజ్మహల్ యొక్క ఒక మోడల్ని మనం ప్రదర్శించాం. అంటే తాజ్మహల్ ఈ 2 స్వరూపాలు. అంటే తాజ్మహల్ ఏ ఆకృతిలో ఉందో అదే ఆకృతిలో ఉంది. చార్మినార్ ఉంది, చార్మినార్ యొక్క దాన్ని మనం పెట్టుకుంటాం, దీన్ని చార్మినార్ అంటున్నాం. ఇది చార్మినార్ యొక్క స్వరూపం అని చెప్పాలి, అంతేనా? ఇప్పుడు మన ఫోటో ఉంది, మన ఫోటో అనేటువంటిది తీసుకున్నాం, ఎవరి ఫోటో ఆ ఫోటో స్వరూపాలు అంటారు. ఎందుకంటే మనల్ని పోలి ఉంది అనేటువంటి మన ఫోటోగ్రాఫ్ అనేటువంటి పోలి ఉంటుంది. ఇవి స్వరూపాలు. చూసారా? ఇలా లాజికల్ రీజనింగ్, తార్కికత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది ఈ ఇండక్షన్ మెథడ్. అలాగే సూటబుల్ ఫర్ మ్యాథ్స్ టీచింగ్, ముఖ్యంగా గణితాన్ని బోధించడానికి చాలా ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతి. ఇది మీకు ఒక ఇంపార్టెంట్ బిట్గా ఉంటుంది. అంటే గణిత బోధనకు ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతి ఏది అంటే ఖచ్చితంగా ఆగమన పద్ధతి అనేటువంటిది చెప్పచ్చు. ఇట్ ఇంప్రూవ్స్ ద అబ్జర్వేషన్ ప్రాక్టికల్లీ అండ్ రీజనింగ్. అది మనం ఏం చేస్తుందంటే ప్రయోగాత్మక లక్షణాలు కలిగి ఉంది. మనం పరిశీలించి దానికి ఒక చేస్తున్నాం. ఇప్పుడు చక్రవడ్డీకి సూత్రం చెప్పాలి. చక్రవడ్డీ సూత్రం మొదటి సంవత్సరానికి అయ్యే మొత్తం A = P × 1 + R/100 అంటాం. అలాగే రెండవ సంవత్సరానికి అయ్యేట మొత్తం A = P × 1 + R/100 హోల్ స్క్వేర్. మూడవ సంవత్సరానికి A = P × 1 + R/100 హోల్ క్యూబ్ అంటాం. అంటే మొదటి సంవత్సరానికి 1 + R/100 హోల్ పవర్ 1, రెండవ సంవత్సరానికి 1 + R/100 హోల్ స్క్వేర్. కాబట్టి ఎన్నో సంవత్సరానికి అంటే అప్పుడు మనం చెప్పేటండి దాన్ని ఏం చెప్తున్నాము? A = P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని చెప్తున్నాం. అంటే మనం ఒక క్రమాన్ని పరిశీలించాం, అక్కడ మనకు ప్రాక్టికల్ ప్రయోగాత్మకంగా చూసాం. అలాగే ఒక రీజనింగ్ ఉంది, దానికి వివేచన ఆలోచన ఉంది, ఇలా దాన్ని చేస్తుంది. అలానే ఇట్ అవాయిడ్స్ రూట్ లెర్నింగ్. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తారంటే ప్రాథమిక స్థాయిలో వల్లి వేస్తాం, బట్టి పెట్టిస్తాం. ఈ బట్టి పట్టించడం వల్ల ఏమవుతుంది? ఎన్ని విషయాన్ని విద్యార్థి గుర్తుపెట్టుకుంటాడు? అది సాధ్యం కాదు. అంటే ప్రాథమిక స్థాయిలో అయితే కొంతవరకు ఓకే, ఇప్పుడు టేబుల్స్ని వాడు గుర్తుపెట్టుకుంటాడు, కానీ టేబుల్స్ రాసే విధానం కూడా విద్యార్థికి చెప్పాలి. ఇప్పుడు 3వ ఎక్కం రాయాలి, విద్యార్థి 3 1 3 అంటాడు, తర్వాత 3 2 అనగానే 3 కలుపుకుంటూ పోవాలని జ్ఞానం ఆ విద్యార్థికి అందజేయాలి. అంటే 3కి 3 కలిపితే 6 వస్తుంది, 3 3 6కి 3 కలిపితే 9 వస్తుంది, 3 4 12, 9కి 3 కలిపితే 15 వస్తుంది, 12 వస్తుంది, 12కి 3 కలిపితే 15. ఇలా అంశాలని, అందులో ఉన్నటువంటి తార్కికతని విద్యార్థికి మనం చెప్పాలి. ఎప్పుడైతే విద్యార్థికి దాని తార్కికతని ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాడో, చేయగానే విద్యార్థి అనేటువంటి వాడు దాన్ని జనరలైజ్ చేసి సామాన్యీకరణం చేస్తాడు. తద్వారా
ఈ బట్టి పట్టే విధానాన్ని, వల్లివేసే విధానాన్ని, గుడ్డిగా అంటే విషయమైన ఆలోచన, విషయాన్ని అర్థం చేసుకోకుండా నేర్చుకునే విధానాన్ని మనం తొలగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ పద్ధతిలో. అలాగే రిడ్యూసెస్ హోంవర్క్. అంటే మనం ఏం చేస్తున్నాం, విద్యార్థి స్వయంగా దాన్ని సామాన్యీకరణ చేస్తాడు కాబట్టి ఇంటి పని తగ్గుతుంది. విద్యార్థి ఇంటికి వెళ్ళి ఈ సూత్రాలను కంఠస్థ పెట్టుకురండి అంటే విద్యార్థి ఇంటికి పోయి సూత్రాలను కంఠస్థ పెట్టుకుని వచ్చే ఛాన్సెస్ అవసరం లేదు. విద్యార్థి సూత్రాన్ని కనుక్కుంటాడు వాడు. విద్యార్థి సూత్రము 3 వరుస సంఖ్యల లబ్ధము సరి 6చే భాగింపబడుతుంది. ఆ విషయాన్ని చూస్తాడు. ఎందుచేత 3 వరుస సహజ సంఖ్యల లబ్ధము 6చే భాగింపబడుతుంది అంటే ఏ 3 వరుస సహజ సంఖ్యలు తీసుకున్నా అందులో ఒకటి 2 చేత భాగింపబడుతుంది. అంతేనా? 2 చేత భాగపడుతుంది. అలాగే ఇంకొకటి ఖచ్చితంగా 3 చేత భాగింపబడుతుంది. అంటే ఆ 3 సంఖ్యల్లో ఒకటి 2 చేత భాగింపబడుతుంది, ఇంకొకటి 3 చేత భాగపడుతుంది. 2 చేత భాగింపబడి 3 చేత భాగింపబడిన సంఖ్య 6 చేత భాగింపబడుతుంది. అందుచేత ఏ 3 సహజ సంఖ్యల లబ్ధమైన 6 చేత భాగింపబడుతుంది. చూసారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, విద్యార్థికి తార్కికత అనేటువంటిది, వివేచన అనేటువంటిది బాగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విద్యార్థి యొక్క ఇంటి పని అనేటువంటిది తగ్గుతుంది. సో ఇది ఈ ఇండక్షన్ మెథడ్లో చాలా ఉపయోగమైనటువంటి ఆగమన పద్ధతిలో చాలా ఉపయుక్తదాయకమైనటువంటి పద్ధతి. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ప్రైమరీ క్లాసెస్. చాలా అంటే ప్రాథమిక స్థాయిలో ఈ అంశాలన్నింటినీ నేర్చుకోవటానికి ఖచ్చితంగా ఈ ఇండక్షన్ మెథడ్ అనేటువంటిది చాలా ఆగమన పద్ధతి అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి అంశాన్ని వాడు చూస్తాడు, పరిశీలిస్తాడు. ఒక సంఖ్య 10 చేత భాగింపబడాలంటే ఏమవుతుందిరా అబ్బాయిలు అని మనం అడిగాం, లేదా స్టూడెంట్స్ అని అడిగాం అనుకోండి. అప్పుడు ఏం చెప్తాడు, 10 ఎక్కం చూశారనుకోండి. ముందుగా మీరు కావాలంటే చూడండి, ఎక్కాలు నేర్చుకునేటప్పుడు పిల్లవాడు 1వ ఎక్కం సులభంగా నేర్చేసుకుంటాడు. ఎందుకు? 1 1లో 1, 1 2 2, 1 3 3 అంటే ఈ 1తో గుణిస్తే అదే వస్తుంది కాబట్టి వాడు వేసేస్తాడు. తర్వాత వచ్చే ఎక్కం చెప్పండి మీరు, 10వ ఎక్కం రాసేస్తాడు వాడు. 10 1లో 10, 10 2లో 20, 10 3లో 30 అని రాసేస్తాడు. రాయడానికి కారణం ఏంటి అంటే 10 చేత గుణిస్తే మనకు చివరి 0 వస్తుంది అనేటువంటి విషయం విద్యార్థికి తెలిసిపోతుంది. 10 1ల కాబట్టి 1 పక్కన 0 10, 10 2ల అంటే 2 పక్కన 0 20, 10 3ల 30 3 పక్కన 0. చూసారా? అంటే విద్యార్థి తను చాలా తార్కికంగా ఆలోచించడం చేస్తాడు కాబట్టి కంఠస్థ అనేటువంటి దానికి అవకాశమే లేదు. ముఖ్యంగా చెప్పాను కదా, ప్రాథమిక స్థాయి పిల్లలకు ఈ చెప్పటం చాలా సులభమైపోతుంది, సులభంగా చెప్పేయడం చేస్తారు. టైం టేకింగ్ ఎ లాట్, హార్డ్ వర్క్ రిక్వైర్డ్. అయితే ఇవన్నీ ఉపయోగాలే, కానీ ప్రతి అంశంలో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి, అంటే దోషాలు కూడా ఉంటాయి. ప్రతి అంశాన్ని విద్యార్థి పరిశీలించి తార్కిక జ్ఞానాన్ని ఉపయోగించి వివేచనతో ఆలోచించి సూత్రీకరణ చేసి విషయం నేర్చుకోవటం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుడు కూడా చాలా కష్టమవుతుంది. ప్రతి అంశాన్ని అదే రీతిలో బోధించాలనేటువంటిది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిక్రియలను అతను సేకరించి దాన్ని బోధించాలి. అటువంటి వాటిని విద్యార్థి కూడా ఉపయోగించేటట్టుగా చేయాలి. చాలా సమయం తీసుకుంటుంది ఈ పద్ధతిలో. అలాగే లిమిటెడ్ స్కోప్ ఫర్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని అంశాలని ఈ ఆగమన పద్ధతిలో నేర్చుకోవటం సాధ్యం కాదు. కొన్నిటిని మనం కొన్ని అంశాలకి, ముఖ్యంగా రేఖాగణిత అంశాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే కొన్ని సంఖ్యాశాస్త్రంలోని అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రతి అంశానికి ఆగమన పద్ధతిని ఉపయోగించడం సాధ్యం కాదు. సాధ్యం కాదు అంటే క్లిష్టంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. చూసారా? ఇండక్షన్ మెథడ్ ఆగమన పద్ధతి నుండి చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతి, తార్కికతకు, ఆలోచనకు, వివేచనకు ఆస్కారమైనటువంటి పద్ధతి అయినప్పటికీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అంతేనా? కాబట్టి మనం ఈ ఆగమన పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలనేటువంటి విషయం కూడా ఉపాధ్యాయుని యొక్క బోధనా నైపుణ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఏ సందర్భంలో ఈ ఆగమన పద్ధతిని ఉపయోగించాలనేటువంటిది ఉపాధ్యాయుడు గుర్తెరిగి ఉండాలి. ఓకే, మరి నెక్స్ట్ తీసుకోవాల్సింది డిడక్షన్ మెథడ్. ఈ డిడక్షన్ మెథడ్ అంటే ఏంటి? డిడక్షన్ మెథడ్ అంటే మనం ఉపయోగిస్తుంది నిగమన పద్ధతి. ఇప్పుడు నిగమన పద్ధతిని తీసుకున్నాం. దీన్ని కుమినస్ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. కుమినస్ అనేటువంటిది ఎవరు దీన్ని ఉపయోగించారు మొదట అనేటువంటి దాన్ని చెప్పడం. అలాగే ముఖ్యంగా సూత్రాలపైన ఆధారపడుతుంది. నిగమన పద్ధతి సూత్రాలు అనేటువంటి ఇప్పుడు మనం చాలా అంశాలు తీసుకున్నాం. ఇప్పుడు చాలా అంశాలు తీసుకొని చెప్తున్నాం. అదే బారు వడ్డీకి సూత్రం I = PTR/100. చక్రవడ్డీకి సూత్రము
చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం A = P × 1 + R/100 ⁴ n. వేగానికి సూత్రము, వేగము అంటే స్థానభ్రంశము బై కాలము, సింపుల్గా దూరము బై కాలము. ఇలా సూత్రాల్ని మనం విద్యార్థి వల్లి వేస్తాడు. సో అలాగే లాభ శాతము అంటే కొన్నవేల లాభము బై కొన్నవేల × 100. ఇలా సూత్రాల్ని విద్యార్థి నేర్చుకుని ఆ ఇచ్చినటువంటి దత్తాంశంలోని విలువలని సూత్రంలో ప్రతిక్షేపించి సమాధానాన్ని కనుక్కుంటూ ఉంటాడు. ఇది నిగమన పద్ధతి. ఇది మనం అలాగే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే రివిజన్ చేయడానికి. జనరల్గా మన కాన్సెప్ట్స్ని రివిజన్ చేయాలనుకున్నాం అనుకోండి, పునశ్చరణ చేయాలనుకోండి, ప్రాక్టీస్ చేయాలనుకోండి, అటువంటి సందర్భాల్లో ఈ సూత్రాన్ని ఉపయోగించి విలువలను కనుక్కోవటము లేదా కోరిన అంశాన్ని కనుక్కోవటం అనేటువంటిది. అలాగే ఇట్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ కెపాసిటీ, విద్యార్థి యొక్క వేగాన్ని అలాగే సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. చాలా సులభంగా మ్యాథ్స్ అంటేనే ట్రిక్స్ అంటారు కదా, మ్యాథమెటిక్స్. అందుచేత కొద్దిమంది మ్యాథమెట్రిక్స్ అంటారు. అంటే గణితంలోనే చాలా మెలకువలు ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ సూత్ర ఆధారంగా విద్యార్థి అనేటువంటి వాడు చాలా సులభంగా చెప్పేస్తాడు. దీనికి ఒక ఉదాహరణ మీకు అంటే చెప్తాను చూడండి. ఇందులో చాలా ఎంత ఉంటుందో. ఓ రాజుగారు చదరంగం ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక బిచ్చగాడు వస్తాడు. ఈ బిచ్చగాడికి గణిత పరిజ్ఞానం చాలా ఎక్కువ. రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు కొంత నాకు దానం చేయండి అని అడుగుతాడు. రాజుగారు చాలా దర్పంగా బిచ్చగాడు ఏం కావాలో కోరుకో అంటాడు. అయితే రాజుగారు నేను బిచ్చగాడిని, నాకు తినడానికి ఆహార ధాన్యాలు ఇస్తే చాలు అంటాడు. ఓకే ఇచ్చేది, ఎంత కావాలో కోరుకో అంటాడు. అయితే మీరు ఇప్పుడు చదరంగం ఆడుతున్నారు కదా రాజుగారు, మీరు ఇప్పుడు ఒక ధాన్యపు గింజని మొదటి గడ్డ చదరంగంలో ఉన్నటువంటి మొదటి గడ్డని తర్వాత ఒక్కొక్క రెట్టింపు చేసుకుంటూ పోండి. మీరు చివరి గడికి వచ్చేటప్పటికి ఎంత విలువ కలిగినటువంటి ధాన్యం వస్తుందో అంత ధాన్యాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు. రాజుగారు సింపుల్గా అనుకుంటారు, ఓహ్ ఇంతే కదా ఏముంది అనుకుంటాడు. మొదటి దానిలో ఒక గింజ పెడతారు, రెండో దానిలో ఆయన చెప్పిన ప్రకారం 2 గింజలు పెట్టాలి, మూడో దానిలో దానికి రెట్టింపు చేయాలి 4 పెట్టాలి, నాలుగో దానిలో 8 పెట్టాలి, దాన్ని 16 ఇలా రెట్టింపు చేసుకుంటూ పోతే 64వ గడికి వచ్చేటప్పటికి 2⁻63 వస్తుంది. అంతేనా? అక్కడ వాడు ఉపయోగించినటువంటి సూత్రం ఏంటి? 2n సింపుల్గా. అంటే ముందు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు 64 గదులు ఉన్నాయి, 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2⁻63 వస్తుంది. ఈ 2⁻63లో చూడండి, 2⁻63లో మనకు ఉన్నటువంటిది అంటే మనం సమర్గమానాలు అనే కాన్సెప్ట్ను ఉపయోగిస్తే అందులో సుమారు 19 అంకెలు ఉంటాయి, తక్కువ కాదు. అంటే సుమారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 3 రోజులు భోజనం పెట్టడానికి ఎంత ధాన్యం అవసరం అవుతుందో అంత ధాన్యం ఇవ్వాల్సి వస్తుంది ఆయనకి. అంటే ఒక సూత్రము మనకు తెలిసేటప్పుడు దాని విలువను లెక్కించటము చాలా సులభం. అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 వరకు అంకెలను కలపండి అన్న. 1 + 2 3 3 3 6 6 4 10 10కి 5 కలిపి 15 15కి 6 కలిపితే 21 21కి 7 కలిపితే 28 28కి 8 కలిపి 36 36 9 కలిపి 45 45 10 కలిపితే 55 ఇలా కలిపాం. అదే సూత్రం తీసుకున్నాం అనుకోండి, వరుస 10 సహసంఖ్యల లబ్ధం మొత్తము n × n+1/2 n 10 n+1 10 + 1 11 10 × 11/2 2 1 2 5 11 5 50. చూసారా? అదే ఈ 10 వరకు అయితే కలిపాం, బాగానే ఉంది. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు చెప్పాలంటే అన్నీ కలపడం కష్టం. ఈ సూత్రం వేసాం అనుకోండి, సింపుల్గా 5500 అని సూత్రం ద్వారా చెప్పవచ్చు. చూసారా? సూత్రమును మనం తెలియటం వల్ల ఏమవుతుందంటే తన వేగం పెరుగుతుంది, ఖచ్చితత్వం పెరుగుతుంది. వేగము, ఖచ్చితత్వము, సామర్థ్యము పెరగడానికి ఈ నిగమన పద్ధతి అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది ఏ స్థాయిలో అంటే మన మాధ్యమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రాథమిక స్థాయిలో సూత్రాలు ఇన్ని సూత్రాలు విద్యార్థి కంఠస్థ పెడతాడు, సాధ్యం కాదు. కాబట్టి ఈ నిగమన పద్ధతిని మనం మాధ్యమిక స్థాయిలో వాడుకోవచ్చు, కానీ ప్రాథమిక స్థాయిలో ఈ పద్ధతి అనేటువంటిది పెద్దగా ఉపయోగం ఉండదు, కానీ ఉపయోగించవచ్చు. ఉపయోగం ఉండదు కానీ ఉపయోగించంటే కొన్ని సందర్భాల్లో ఉపయోగించాలి. అంటే ఉదాహరణకు ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఉపయోగించాలి. దీర్ఘచతురస్రం వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. అలాగే ఒక చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజము. అలాగే ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజము. ఇలా సూత్రాన్ని ఉపయోగించి చేయటం అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి డిడక్షన్ మెథడు అనగానే, నిగమన పద్ధతి అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దీన్ని
క్యుమీనియస్ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది. ఇది ముఖ్యంగా సూత్రాల ఆధారంగా చేయడం జరుగుతుంది. దీన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇచ్చినటువంటి దాన్ని దత్తాంశం నుంచి సారాంశం పోతాం. ఇది నిగమన పద్ధతిలో ఉంది. అదే ఆగమన పద్ధతిలో తీసుకుంటే సారాంశం నుండి దత్తాంశానికి పోతాం, అమూర్తత్వం నుండి మూర్తత్వానికి పోతాం. ఇక్కడ తీసుకుంటే మూర్తత్వం నుండి అమూర్తత్వానికి పోతాం. ఈ కంపారిజన్స్ కూడా మీకు చాలా అవసరం. ఈ ఆగమన పద్ధతికి నిగమన పద్ధతికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇది ఆగమన పద్ధతికి నిగమన రెండు పద్ధతులను కూడా ముఖ్యంగా సుమారు 80 నుండి 90% ఈ మొత్తము గణిత అంశాలన్నింటినీ ఆగమన నిగమన పద్ధతుల ద్వారానే మనం చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఉపాధ్యాయుడు ముఖ్యంగా మెలకువతో ఈ ఆగమన పద్ధతిని ఎక్కడ ఉపయోగించాలి, నిగమన పద్ధతిని ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటి తార్కిక జ్ఞానాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది. ఇది అంశం అనేటువంటిది. ఓకే, మరి మరొక అంశం చూద్దాం. అనలిటికల్ మెథడ్ అంటారు. అనలిటికల్ మెథడ్ మీరు ఇప్పుడు ఒక డైస్ ఇచ్చాను చూడండి. ఈ డైస్ ఇచ్చేటప్పుడు ఈ డైస్లో కలర్స్ అన్నీ మొత్తం కలర్స్ ఉన్న బ్లాక్స్ అన్నీ ఒక దగ్గరికి రావాలి. అంటే బ్లూ కలర్ నీలం రంగులో ఉన్నది, ఒక పసుపు పచ్చ రంగులో ఉన్నది, ఎరుపు రంగులో ఉన్నది, అన్నీ ఒక రావాలి. అంటే వాళ్ళకి విశ్లేషణ చాలా అవసరం. ఏ క్యూబ్ని ఎలా కలిపితే సవ్యదిశలో కలిపితే అపసవ్యదిశలో కలిపితే ఎలా కలిపితే మనకు అన్ని రంగులు వస్తాయి, చాలా విశ్లేషణ అవసరం. అంతేనా? అంటే ఇది చాలా తార్కికమైనటువంటి పద్ధతి. అందుచేతనే ఆ క్యూబ్ని అక్కడ వేయటం అనేటువంటిది జరిగింది, మీకు ఒక అంచనా రావడానికి. అంటే అలాగే ఇది మనం ఏం చేస్తామంటే విశ్లేషణ పద్ధతి అంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్లేషణ పద్ధతిని మనం ఎప్పుడు ఉపయోగిస్తున్నామంటే ఒక అంశాన్ని, ఒక పెద్ద అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టడాన్ని మనము విశ్లేషణ పద్ధతి, ఎనలిటికల్ మెథడ్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎనలిటికల్ మెథడ్ అంటే మనం ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటంటే పెద్ద అంశం అంటే మనం తీసుకున్నటువంటిది ఏం తీసుకుంటే పెద్ద అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టడాన్ని మనం విశ్లేషణ పద్ధతి అనేటువంటిది అంటారు. ఇదే లాజ్ చేయటం అనేటువంటి జరుగుతుంటుంది. ఇక్కడ ఇందులో మనం చేసినటువంటిది ఏంటంటే మనం దీన్ని తీసుకుంది సింపుల్ టు కాంప్లెక్స్. అంటే మనం సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సరళంగా ఉన్నటువంటి దాని నుంచి క్లిష్టంగా ఉండడానికి మార్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ అంశాల మధ్య మనం సమన్వయాన్ని ఇచ్చడం జరుగుతుంది. ఇందులో ఒక రకమైన లాజికల్ స్టెప్స్, ఒక తార్కిక క్రమం ఉంటుంది. కాబట్టి దానికి వివేచనతో కూడినటువంటి సమాధానాన్ని మనం పొందుపరచడం జరుగుతుంది. ఇది మనకు ఖచ్చితమైనటువంటి అవగాహన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఆలోచనకి, అవగాహనకు, అన్వయానికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి మెథడ్, అనలిటికల్ మెథడ్ అంటారు దీన్ని. మీకు ఈ అనలిటికల్ మెథడ్ తీసుకుంటే ఇందులో మనం ఇక్కడ చేసేది ఏం చేస్తున్నాము, ఇక్కడ దత్తాంశం నుంచి సారాంశాన్ని పోతున్నాం. ఏమిచ్చారు, ఏం కనుక్కోవాలి అనేటువంటి అంశానికి పోతున్నాం. అలాగంటే మనకు ఇచ్చినటువంటి అంశం అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇది మనం రేఖాగణితంలో వాడుతూ ఉంటాం ఈ అనలిటికల్ మెథడ్. అంటే మనం ఏదైనా ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటి ఇచ్చింది, ఏంటి త్రిభుజము, అందులో ఏం కనుక్కోవాలి, త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని చూపడానికి మనం ఏ ప్రక్రియ చేయాలి అంటే ఇచ్చినటువంటి అంశాన్ని మనం విడదీసి చిన్న చిన్న అంశాలుగా చేసి ఆ చిన్న అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం కనుక్కొని గుర్తెరిగి వాటి ద్వారా సమస్య సాధన అనేటువంటిది మనం చేస్తాం. కాబట్టి ఇందులో ఇది మనకు ఉపయుక్తమైనటువంటి అనలిటికల్ మెథడ్ అంటే విశ్లేషణ పద్ధతిగా మనం జరగడం జరుగుతుంది. ఇందులో మనకు ఇది ఒక తార్కిక క్రమం ఉన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ తార్కిక క్రమంలో ప్రతి స్టెప్ కూడా ఒక వివేచనాపూరితమైనటువంటి సమాధానాన్ని మనం జతపరచడం జరుగుతుంది. ఇది పూర్తి అవగాహనని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మీరు గుర్తురగాలి. అంటే ఇప్పుడు మన క్యూబ్లో ఉన్నటువంటి అన్నీ ఒక రకంగా తేవాలంటే మనం చేయాలంటే చాలా తార్కికత అవసరం, వివేచన అనేటువంటిది చాలా అవసరం కదా. అలాగే మనం మూవ్ చేస్తున్నప్పుడు దానికి సరైన సహేతుకమైనటువంటి వివరణ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా మూవ్స్ అని కరెక్ట్ అయ్యే చివరకు మనం సాధనను సాధించగలిగేటటువంటి సాధ్యత ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది ఎక్కువ సమయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు తర్వాత చూసినటువంటి సింథటిక్ మెథడ్. ఈ సింథటిక్ మెథడ్ అనగానే మనం చూసినటువంటి ఈ సింథటిక్ మెథడ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. అంటే దీన్ని సంశ్లేషణ పద్ధతి అంటారు. ఇప్పుడు సంశ్లేషణ పద్ధతి గురించి మనం చూసేటప్పుడు ఈ సంశ్లేషణ పద్ధతులు ఏం చేసి చిన్న చిన్న అంశాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న అంశాలను మనం తీసుకుని పెద్ద అంశంగా చేయటం, చిన్న అంశాలను తీసుకుని పెద్ద అంశంగా చేయటాన్ని సింథటిక్ మెథడ్ అంటారు. ఇది సారాంశం నుంచి మనకు దత్తాంశం అనేటువంటి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇందులో
మెమరీ బేస్డ్ అంటారు. అంటే ఇది మన జ్ఞాపక శక్తిపై ఆధారమై ఉంటుంది. మనం చాలా అంశాలను గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న అంశాలన్నింటినీ కలపాలంటే మనం చాలా అంశాలని గుర్తుపెట్టుకొని వాటినన్నింటినీ మనం ఒక పెద్ద అంశంగా మార్చడం చేయాలి. అలాగే ఇట్ సేవ్స్ ద టైం, అంటే మన కాలాన్ని పొదుపు చేస్తూ ఉంటుంది. అయితే ఈ సింథటిక్ మెథడ్ అనేటువంటిది కేవలం పుస్తక రచనలో ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. చాలా సంశ్లేషణ పద్ధతికి చాలా విషయ నిపుణత కావాలి. అంటే ఎందుచేత ఒక అంశానికి ఇంకొక అంశానికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది తెలిసి ఉండాలి. ఆ అంశాల క్రమం అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు మీరు జనరల్గా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి చూడండి, చిన్నపిల్లలకు మనం అంశాలను ఇచ్చారు. ముఖ్యంగా గణితంలో కూడా ఉపయోగిస్తాం, కానీ మిగతా సబ్జెక్టులో ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ మనం వాడతాం. కొన్ని సెంటెన్సెస్ ఇస్తాం, ఒక స్టోరీ చెప్తాం, ఒక కథ చెప్తాం. ఆ కథలోని వాక్యాలని ఇర్రెగ్యులర్ ఆర్డర్లో ఇచ్చి ఆ వాక్యాల క్రమం ఏంటి అని అడుగుతాం. అంటే వాక్యాల క్రమం దేనికి ఫస్ట్ నెంబర్ ఇస్తాం, దేనికి సెకండ్ నెంబర్ ఇస్తాం, దేనికి థర్డ్ నెంబర్ ఇస్తాం. చూసారా? అంటే విద్యార్థులకు ముందు ఆ పూర్తి కథ పైన అవగాహన రావాలి. ఏ అంశం తర్వాత రావాలి అనేటువంటిది వివేచన పూరితమైనటువంటి ఆలోచన కలిగి రావాలి. ఆ విధంగా విద్యార్థి వాటిని కూర్పు చేయాలి. అలాగే అందుచేత ఈ రకమైనటువంటి జ్ఞానము ముఖ్యంగా ఈ పుస్తకాలు గ్రంథ రచనలో ఉపయోగపడుతుంది. జనరల్గా ప్రాథమిక స్థాయిలో కానీ, మాధ్యమిక స్థాయిలో కానీ, కనీసం ఉన్నత స్థాయిలో కానీ ఈ పద్ధతిని మనం ఉపయోగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొన్నిటిని ఉపయోగించవచ్చు కూడా. చిన్న చిన్న అంశాలు పెద్దగా చేయటం, హైపోథిసిస్ టు కన్క్లూజన్, అంటే దత్తాంశం నుంచి సారాంశానికి మనం వెళ్ళేటప్పుడు ఏది కనుక్కోవాలి అనేటువంటి అంశం తీసుకుంటే ఆ అంశాన్ని మనం ఈ సింథటిక్ మెథడ్లో వాడుతాం. చూసారా? అంటే ఇక్కడ మీరు జనరల్గా అబ్జర్వ్ చూస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ చెట్టు యొక్క పరిమాణము, దాని ముందు దాంట్లో చెట్టు యొక్క పరిమాణం తగ్గింది, చూస్తే ఇంకా చెట్టు పరిమాణం తగ్గింది. మీరు చూస్తున్నప్పుడు ఈ చెట్టు పరిమాణం ఇంకాస్త తగ్గింది, మొదటికి వెళ్ళినప్పుడు చెట్టు పరిమాణం చాలా తక్కువగా ఉంది. అంటే లెక్చర్ మెథడ్ కంటే మనం తీసుకున్నప్పుడు లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ చాలా ఉన్నతమైనదని, కానీ అలాగే లెక్చర్ డిమాన్స్ట్రేషన్ కన్నా ఇండక్షన్ మెథడ్ అనేటువంటి ఉన్నతమైనటువంటిదని, అలాగే ఇండక్షన్ మెథడ్ నుంచి డిడక్షన్ నుంచి ఎనలిటికల్ నుండి వచ్చినప్పుడు సింథటిక్ మెథడ్. ఇలా అంటే మనం ఈ పద్ధతులన్నీ ఒక్కొక్క దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది అనేటువంటిది మనం చెప్పచ్చు. అయితే ఏ బోధనా పద్ధతిని ఏ స్థాయిలో, ఏ తరగతికి, ఏ అంశానికి బోధించాలనేటువంటి వివేచన మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయుడికి ఉండాలి. ఇలా ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడే మనం ఆ మెథడ్ని మనం ఉపయోగించడం అవసరం ఉంటుంది. అందుచేతన ఉపాధ్యాయుడు అన్ని బోధనా పద్ధతుల్ని నేర్చుకోవాలి. అదే సమయంలో బోధనా పద్ధతులను నేర్చుకోవడమే కాకుండా అన్ని బోధనా పద్ధతులు నేర్చుకోవాలి. నేర్చుకున్న బోధనా పద్ధతులలో ఏ బోధనా పద్ధతిని ఏ అంశంలో ఉపయోగించాలి అనేటువంటిది చాలా అవసరమైనటువంటి లక్షణం. దేన్ని మనం ఉపయోగించాలి, ఏ పద్ధతిలో ఉపయోగించాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా చూడవలసినటువంటి అంశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయునికి వివేచన పైన ఈ బోధనా పద్ధతులు అనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మరొక బోధనా పద్ధతిని చూద్దాం. దీన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు. హ్యూరిస్టిక్ మెథడ్ అనగానే మీరు చూస్తున్నటువంటి హ్యూరిస్టిక్ మెథడ్లో ముఖ్యంగా దీన్ని హ్యూరిస్టిక్ అనే అంటారు. దీన్ని చెప్పాలంటే అన్వేషణ పద్ధతి అని కూడా అనడం మనం చెప్పచ్చు. అన్వేషణ పద్ధతి అని, హ్యూరిస్టిక్ అంటే అన్వేషణ చేయటం. దీనిపైన కూడా మీకు మంచి స్టోరీ కూడా ఉంది. దీని గురించి అందరూ మీరు వినే ఉంటారు. యాక్చువల్గా మనం చేసేటప్పుడు, మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి జనరల్గా మనకు ఏం చెప్తాడంటే, తను ఒక బాత్ టబ్లో స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనకి రాజుగారు ఒక పని చెప్తారు. ఏంటంటే ఆయన చెప్పిన పని ఏంటంటే, ఒక కిరీటం యొక్క బరువు ఎంత ఉంది, బంగారం కిరీటం బరువు ఎంత కనుక్కోవాలి. ఆలోచించి ఒకసారి ఖచ్చితంగా నీటిలో దూకుతాడు. ఎప్పుడైతే నీటిలో దూకుతాడో, ఎంత ఘనపరమంగా నీరు తొలగింపబడిందో అంత బరువు ఆయన ఉండడం ఆయన గమనిస్తాడు. అంటే ఏదైనా ఒక వస్తువుని నీటిలో ముంచేటప్పుడు అది తొలగించినటువంటి ఘనపరిమాణము ఆ రాయి యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అక్కడ కనుక్కోవడం జరిగింది, ఇన్వెన్షన్ జరిగింది, కనుక్కోవడం జరిగింది. దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీన్ని ఉపయోగించడం జరిగింది. యాక్చువల్గా హ్యూరిస్టిక్ అనగానే మనం ఐ ఫైండ్, నేను కనుక్కున్నాను అనేటువంటి దాని అర్థం. ఐ ఫైండ్ అంటే నేను కనుగొన్నాను అని అర్థం. అలాగే ఇది ఒక గ్రీకు పదం, హ్యూరిస్టిక్ అనేటువంటి గ్రీకు పదం నుండి సేకరించబడింది. ఈ విషయం మీకు చాలా గుర్తెరగాలి. అలాగే ఇందులో విద్యార్థి యొక్క
పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉపయోగం ఉంటుంది. జనరల్గా మనం బృంద బోధన చేయడానికి హ్యూరిస్టిక్ మెథడ్ని మనం అంటే విద్యార్థులు అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చుని మీరు ఏం గమనించారు, ఈ గమనించిన యొక్క ఫలితాలు ఏమిటి, ఈ ఫలితాల మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏంటి విద్యార్థులకి మీరు అని చెప్తున్నారు. మనం జనరల్గా దీన్ని మనం హ్యూరిస్టిక్ మెథడ్ని విద్యార్థులు చూస్తాం, కొన్ని పటాలు ఇస్తాం. ఇందులో ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది పొడవైనది, ఏది పొట్టిది, అంతేనా, ఏది బరువైనది, ఏది తేలికైనది, ఇటువంటి అంశాలని బోర్డు పైన రాసి వేసామనుకోండి, విద్యార్థులు వాటిని పరిశీలిస్తారు. పరిశీలించి చెప్తారు, అది బరువైనటువంటిది, ఇది తేలికైనటువంటిది, ఇది పొడవైనటువంటిది, ఇది పొట్టి అయినటువంటిది. అంటే విద్యార్థులు అందులో పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులందరూ మనం ఒక బృంద బోధన చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే కాస్త ఇప్పుడు మాడిఫై చేసి దాన్ని మనం ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మాడిఫికేషన్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే విద్యార్థులకు ముందుగానే ఒక అంశాన్ని చెప్పేస్తాం. ఆ అంశం చెప్పిన తర్వాత విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. దానికి కావాల్సిన బోధనాపకరణ సామగ్రిని తయారు చేసుకొని మరుసటి రోజు విద్యార్థులు దాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంటుంది. దీన్ని మనం హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. ఇందులో విద్యార్థి చాలా యాక్టివ్గా ఉంటాడు, ఉపాధ్యాయుడు అనేటువంటి ప్యాసివ్గా ఉంటాడు. అంటే ఉపాధ్యాయుడు పరిశీలిస్తూ ఉంటాడు, విద్యార్థి అనేటువంటి వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడైతే విద్యార్థి యాక్టివ్గా ఉంటాడో విద్యార్థి నేర్చుకునేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి బోధనని మనం హ్యూరిస్టిక్ అన్వేషణ పద్ధతి అనేటువంటిది మనం చెప్పడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతి. కాబట్టి ఇది జనరల్గా మనం ప్రాథమిక స్థాయిలో ఈ అన్వేషణ పద్ధతిని మనం ఉపయోగించవచ్చు. అయితే చాలా టైం టేకింగ్, ఈ అంశం అనేటువంటిది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అన్ని అంశాలని హ్యూరిస్టిక్ మెథడ్లో చెప్పడం సాధ్యం కాదు. చెప్పడానికి ప్రయత్నం చేస్తే చాలా వర్కింగ్ అవర్స్ అనేటువంటి టీచింగ్ పీరియడ్స్ అవసరం ఉంటుంది. కానీ విద్యార్థులు ఈ భావనలు అనేటువంటి చాలా అవసరం. కాబట్టి విద్యార్థి నేరుగా పాల్గొనడానికి ప్రాక్టీస్ చేయడానికి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని మనం ఉపయోగించవలసిన ఆస్కారం ఎంతైనా ఉంది. ఇవి కొన్ని మెథడ్స్. మనం మరో శీర్షికలో మరికొన్ని మెథడ్స్ గురించి నేర్చుకుందాం.